అలాగే ఇప్పుడు ఒక భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాకు అంబేద్కర్ గారి పేరు పెట్టారు. ఇలా చేసి ఇక దేశంలో గతంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి ఎస్సీ ఎస్టీలకు జరిగిందని ఇక ఇది ఒక నిదర్శనంగా చెప్పడాన్ని, అంటే ఇప్పుడు ఏం అద్భుతం జరిగిందంటారు ఎస్సీ ఎస్టీలకి? గత ప్రభుత్వాలు ఏమీ పని చేయలేదని చెప్తున్నారు. సరే, ఒకసారి అలాగే కన్సిడర్ చేస్తే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత అద్భుతం ఏం చేసింది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, సీఎం గారే చెప్తున్నారు. మేము వచ్చాక అద్భుతాలు చేసేస్తున్నాం, ఎస్సీ ఎస్టీలకు నిజమైన న్యాయం మేమే చేసామని చెప్తున్నారు. కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఒక జిల్లాకు పేరు పెడితేనో, ఒక బస్సు యాత్ర చేస్తేనో, ఒక మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తేనో నిజంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేసినట్లా, నిజంగా ఏదైనా ఒక అద్భుతంగా చేసినట్లుగా దీన్ని చూడాలంటారా? ఇవి కాకుండా నిజంగా గత ప్రభుత్వాలు ఏవి చెయ్యనివి ఈ ప్రభుత్వం ఒక అద్భుతంగా ఏదో చేసినది ఏదైనా ఉందా మాకు తెలియంది? గత ప్రభుత్వాలు ఇదివరకు ఎప్పుడు చేశారో అన్నది ఇప్పుడు మనం చర్చించడానికి కాదండి. గత ప్రభుత్వాలు ఇలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైనా స్థాపించగలిగాయా? లేదు అంటే ఇంకా ఏదైనా అద్భుతం అంటే ఒక జిల్లాకు పేరు పెట్టగలిగారా? ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చేయలేని కార్యక్రమాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే మీరు ఏం అద్భుతాలు చేశారు, ఏమిది చేశారు అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్తామండి? అది మీరు కూడా అర్థం చేసుకోవాలా, జనాలకు కూడా తెలియాలా. జనాలకి ప్రతి కార్యక్రమం తెలిసి ఇది మీ గురించి చేస్తున్నామని చెప్పడంలో తప్పు లేదు. దాన్ని తప్పుగా చూపించి మీరు మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకులకి అది అలవాటు. ఒక విషయం చెప్తానండి. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా అని ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్తారండి? దళితుడిగా పుట్టడానికి ఎవడైనా ఇది చేస్తారా అని ఒకసారి అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు మీ పార్టీ వాళ్ళు అలా మాట్లాడడం, దళితులకి మీరు ఏదో చేసినట్టుగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమీ చేయనట్టుగా మాట్లాడడం అది పద్ధతిగా లేదు. అది కాస్త ఆ టైంలో వాళ్ళు చేశారు, ఈ టైంలో వీళ్ళు చేస్తున్నారు. మీకు డెవలప్మెంట్ చేశారా లేదా అన్నది ఆలోచించుకుంటే కొంతవరకు జరిగింది, జరగలేదనడానికి వీల్లేదు. అది ఆలోచించాలి తప్పితే దళితుడిగా ఎవడైనా కోరుకుంటాడా పుట్టడానికి అని అడిగిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ దళితుల గురించి ఆలోచిస్తున్నారంటే ఏం చెప్పాలండి? ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు. నందు గారు, మీరు దయచేసి ఆ క్లిప్లింగ్ వేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఆ మాట అనలా. అది బ్లూ పుల మీడియా చేస్తున్న సృష్టి, సోషల్ మీడియాలో. రెండు, దళితుల మీద ఇంత ప్రేమ ఉన్న వ్యక్తి దాదాపు 70-80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, ట్రాన్స్ఫర్లు చేశారు. 28 మంది ఎస్టీఎస్సీ ఎమ్మెల్యేలని ఎంపీలు మార్చేశారండి. మరి దళితులకు న్యాయం చేశారా చెప్పండి మీరే? దళితులకు న్యాయం చేశారా అని 28 మంది లెక్కేసుకోండి మీరు కావాలంటే. సీట్లు మీకేసాడు ఎస్టీఎస్సీ. రెండో విషయం, ఈరోజు సోదరు చెప్తూ మా చిత్తూరు జిల్లాలో అయితే ఒక వ్యక్తిని దళితుల్ని కొట్టి మూత్రం చల్లటమే కాకుండా ఇంకొక ఘోరమైన విషయం సంఘటన కూడా చెప్తాను. శిరోమండనం చేశారు సాక్షాత్ పోలీస్ సమక్షంలో, పోలీస్ స్టేషన్లో. తోటా త్రిమూర్తి ఏం చర్యలు తీసుకున్నారు సార్ మీరు? నాకు అర్థం కాలేదు. ఒకటి, ఎస్టీ ఎస్సీల మీదనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇది దేశంలోనే వండర్ఫుల్ రికార్డ్ అనమాట. ఎస్టీల పైనే ఎస్సీల పైన పెట్టడం అనేది ఇట్లా దుర్మార్గమైన లాండ్ ఆర్డర్ వాడుకుని అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసినంత మాత్రాన ఈ పాపాలన్నీ పోతాయనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవివేకం కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే నేను చెప్పాను, నేను వాళ్ళగా రిప్లై చేసి చెప్పండి. ఆయన ఇవేమి స్కీములు లేవు కదా ఇప్పుడు, ఎందుకు పోయి ఏమయ్యాయి? ఏకాకెత్తుకెళ్ళింది ఇవన్నీ ఈ స్కీములన్నీ. రెండు, ఇంకా మూడో విషయం ఏంటంటే లా అండ్ ఆర్డర్ పైన జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసేటప్పుడు 2000 బస్సులు ప్రభుత్వ రవాణాతో తీసుకొచ్చాడు. ఒక్కొక్కరికి 500 రూపాయలు డబ్బులు తీసుకొచ్చి పెట్టాడు. 100 డ్రోన్లతో చిత్రీకరించాడు. ఏంటండి ఎలా ప్రచారం పిచ్చి? నాకు అర్థం కాలేదు. అంటే విషయం వీక్, పబ్లిసిటీ పీక్ ఉండాలని మీరు చేసే ప్రయత్నం ఇది. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనంతో ప్రజావేదికను వాడుకొని ప్రభుత్వ కార్యపాలన కాకుండా రాజకీయ సభకు చెప్పడం అనేది మొదట ఖండించాలి. రెండో విషయం, అక్కడ దళిత ఎమ్మెల్సీ పక్కన పెట్టుకున్నాడు. మీకు గుర్తుందో లేదు, ఏ వ్యక్తిని అయితే చంపేశాడో సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ ని, దళిత వ్యక్తిని ఎమ్మెల్సీ అక్కడ ప్రోటోకాల్ పక్కన పెట్టుకుని వాడుకుంటున్నాడు. ఫోటోలు వేసుకుని పెనలు కడుతున్నారు. అంటే ఆయన చంపిన వ్యక్తికి మీకు ఆరాధ్య దైవం అయిపోయినాడా? అంబేద్కర్కి ఇదే న్యాయం చేస్తారు మీరు? తాటి దళితుని చంపేసిన వ్యక్తిని ఫ్లెక్సీలు పెద్ద మాలు పెట్టి ఊరేగిస్తే టపాసులు కలిసి అది న్యాయమా? నాకు తెలియక అడుగుతున్నాను. ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ కూడా డిస్కస్ చేస్తున్నా. ఈ మధ్య కాలంలో 5 ఏళ్లలో ఎస్సీ కేసులు కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పైన 70,000 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారండి? అమరావతి రైతుల మీద ఎస్సీ కేసులు పెట్టారు. 2,600 కేసుల్లో ఎస్సీ కేసులు ఉన్నాయి.
అంటే ఈ కేసుల రాజ్యమా లేదంటే వైసీపీ రాజ్యమా లేదా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వ పరిపాలన? మీరే ఊహించండి సార్, 70,000 కేసులు తెలుగుదేశం పార్టీ, ఒక 60,000 కేసులు టీడీపీ మీద ఉన్నాయి. అమరావతి సిమి ఉగ్రవాదుల దేశ ఉగ్రవాదు 2,600 కేసులు ఉన్నాయి. ఇంకో గొప్ప విషయం చెప్తానంటారా, ఏ ప్రభుత్వం జరగల 2,267 కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టులు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. ఐఏఎస్లు ఐపీఎస్లు పోయి చేతులు కట్టుకొని పెనాల్టీ వేసుకొని అయ్యా బాబు అని రిక్వెస్ట్ చేసుకొని శిక్షణ పిచ్చుకొని బయట వచ్చారు. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం విఫలమైందా? పరిపాలన కుంటుపడిందా? ముఖ్యమంత్రి గారు పనిచేస్తారా? మంత్రులు అసలు ఉన్నారా? వాళ్ళకి ఏ శాఖలో తెలుసా? నిన్న అసలు ఆ కార్యక్రమానికి వచ్చిన మంత్రులు ఎవరో కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ సింగిల్ మ్యాన్ షో కనపడింది కానీ రాష్ట్రంలో ఇంకెవరు నాయకులు లేరా? ఎస్సీ బీసీ నాయకులు మంత్రులు ఎవరు కనపడలేదు. జిల్లాకి మేము పేరు పెట్టాం కదా, ఇంత భారీ విగ్రహాన్ని మేమే ఆవిష్కరించాం కదా అంటున్నారు మోహన్ రావు గారు. సార్, ఇక్కడ ఆ విగ్రహానికి డబ్బులు కేటాయించింది, స్థలం కేటాయించింది తెలుగుదేశం పార్టీ పీరియడ్. అది ప్రభుత్వం డబ్బు, ప్రభుత్వ కార్యక్రమం. ఇది లిబర్టీ ఆఫ్ ది ఇండియా అని చెప్పి ఇంకోటి చెప్తే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి వ్యతిరేకించట్లా. ఏదో మంచి కార్యం చేశాడని మేము అంటున్నాం. కానీ చేసే అర్హత లేదు కదా నీకు. దళితుల్ని చంపేసిన వ్యక్తులు అంబేద్కర్ ఎలా చేస్తారు? అంటే ఇంట్లో దళితులు చంపేస్తారు, పూజ చేస్తారు. నాకు అర్థం కావట్లేదు. అంటే వాతావరణం పెడతావు, ఎలా నువ్వు పోస్తావా? ఇదేమని నాకు అర్థం కాలేదు. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడా మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉందంటే, ఎస్టీ ఎస్సీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున మోసం చేస్తున్నారు మమ్మల్ని తెలుసు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడబోతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. మేము చాలా క్లియర్ గా తెలుగుదేశం జనసేన పార్టీ బ్లాక్ బాస్టర్ మూవీ స్టార్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 2024 తర్వాత వీళ్ళ ప్రభుత్వం ఉంటుందో లేదో నాకు తెలియదు. మేము వచ్చి ఖచ్చితంగా ఈ స్కీమ్ కొనసాగిస్తాం. ఎస్సీ ఎస్బీసీలకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్ ఇస్తాం, సప్లై నిధులు వాళ్ళకి అప్లై చేస్తాం. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా రిజర్వేషన్ పెంచిన ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా హామీలు ఇస్తున్నాం. ఇటువంటి జగనన్న భజన కార్యక్రమాలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 100% ఖండిస్తున్నాం. ఈ ప్రజా మాట్లాడుతున్నాం. ఈ విషయం స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాం. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీనిపై పోరాటం తీరుతుంది. ఎస్సీ ఎస్సీలకు న్యాయం చేస్తుంది. చెప్పండి, ఏదో అడుగుతున్నారు మోహన్ రావు గారు. మోహన్ రావు గారు, హలో. మోహన్ రావు గారు, ప్రచారం అంటే ప్రచారం చేసుకోవడం కూడా తప్పేనా అని అడుగుతున్నాను. ప్రచారం చేసుకోవడం తప్పేనా అంటున్నారు మీరు. ఆ రోజు బస్సు యాత్ర పెట్టి పోలవరం ప్రాజెక్ట్ చూపించడానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రచారం కాదా? అలాగే ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేశారు. వాటన్నిటికీ మేము కామెంట్ చేశామా? ప్రచారం అన్నది సహజంగా కొంతవరకు చేసుకుంటారు ప్రతి రాజకీయ పార్టీ కూడా. దాన్ని మనం తప్పు పెట్టడం, తప్పు అనిగా చూపించడం కూడా అది మరి మీరు చేసిన ఇదే. ఇంకా నేనేం చెప్పలేను దాని గురించి. ప్రచారం అన్నది ప్రతి రాజకీయ పార్టీ చేసుకోవడానికి తాపత్రయపడుతుంది. అది చేసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అయితే విగ్రహం పెట్టి ప్రచారం చేశారు అంటే ఏం చెప్తామండి? నందు గారు, తప్పేం కాదు, అడిగితే తప్పు కూడా. చెప్పండి సార్. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అది పండితే, అది నిజంగా అయితే దాదాపు 77 లక్షల హెక్టార్ల భూములు న్యాయంగా పంట పండిస్తారు. 950 మెగావాట్ల వాటర్ వస్తుంది. అది జాతీయ ప్రాజెక్ట్, ప్రజల ప్రాజెక్ట్. అంబేద్కర్ విగ్రహం కూడా ప్రజల ఫ్యాక్టరీ. ఇది చూడటానికి వచ్చే వాళ్ళని అరేంజ్ చేయడం టూరిజం ప్యాకేజ్. ఇది వచ్చే తప్పేం కాదు కదా. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి రాజకీయ ప్రచార సభకు ఎందుకు మార్చారు మీరు? 100 డ్రోన్లు అవసరమా? ఒకటి 200 బస్సులు 26 జిల్లాలు తరలించారు. ఇవన్నీ ప్రభుత్వ డబ్బులు కదా, నేను కాదట్లేదు కదా. ఇప్పుడు పోలవరం కడితే జాతికి న్యాయం కాదా? ప్రజలు బాగుపడతారు, రైతులు బాగుపడతారు. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపద సృష్టించబడుతుంది. అంబేద్కర్ విగ్రహం ఏంది? అంబేద్కర్ గారే చెప్పారు, ఒక మంచి గుడిని కడితే 10 మంది బిచ్చకాలు తయారు చేస్తారా మీరు? దాని బదులు చిన్న ఫ్యాక్టరీ పెట్టండి, 100 మందికి ఉపాధి కల్పిస్తారు. ఇది నేను చెప్పిన మాట. అంబేద్కర్ మరి విగ్రహానికి మీరు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన దానికి వ్యతిరేకం కాదు. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి జగనన్న బదిలీ చేయటం ఏంది నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నందు గారు ఆ స్టాచ్యూ ఓపెన్ చేసి ఎస్టీసీకి ఇస్తున్నా, ఎస్టీసీలకి 15 అప్లై చేశా, ఎస్టీసీలకి న్యాయం చేస్తున్నా, అది ఇండ్లు ఇస్తున్నా, లేదా కార్డులు ఇస్తున్నా, లేదా హెల్త్ సప్లై చేస్తున్నా. ఏదో ఒక మేము అంతకుముందు కార్లు ఇచ్చేవాడు, ఎస్టీసీ కార్లు ఇచ్చేది, క్యాబ్లు నడిపేది, వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించింది. అవి నేను చేస్తుండొచ్చు కదా. ఏడు నుంచి ప్రతిపక్షాలు చేయదు నాకు అర్థం కాలేదు. వస్తే తీసేమంటాడు, ఎల్లో మీడియా అంటాడు. ఇవన్నీ పనికిరాని వాదనలు కదా. ఈ వాదన కరెక్ట్ కాదు, ఈ రాజకీయ వేదిక. అందుకు నేను అనాల్సి వచ్చింది. ఓకే ఓకే